నమస్తే ప్రస్తుతం మనతో పాటు శ్రీరూప్ కాస్మెటిక్ గ్రూప్ నుంచి సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో. ఫేస్ కి సంబంధించి అలాగే స్కిన్ కి సంబంధించి చాలా మంది చాలా రకాల డౌట్స్ అడుగుతూ ఉన్నారు. రాజశేఖర్ గారిని ఈ క్వశ్చన్ అడగండి, మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి. అందులో భాగంగా చాలా మందికి ముడతలు వచ్చేస్తూ ఉన్నాయి చిన్న ఏజ్ లోనే, లేకపోతే కొంతమంది మేము బాగా డైటింగ్ చేసాము, ముందు బాగా బొగ్గలు ఉండేవి, బొగ్గలు తగ్గాయి, ఇప్పుడు ఫేస్ బాగుంది అనిపిస్తుంది, కానీ కొంచెం ఇలా కిందకి జారినట్టుగా అనిపిస్తుంది, కొద్దిగా ఆడ్గా ఉంది. వీటికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా అసలు, లేదు మీరు నార్మల్ గా మసాజ్ చేసుకుని ఇలానే సెట్ చేసుకోవచ్చా అని కొంతమంది డౌట్ అడుగుతున్నారు. వెరీ వండర్ఫుల్ డౌట్, చాలా మంది కామన్ గా ఉండే డౌట్ అది. సో సాధారణంగా ఫేస్లో ఆ ఫేస్ కిందకి జారడం, బొగ్గలు జారడం, అలాగా డైటింగ్ చేసి, లేదంటే వెయిట్ లాస్ అయిపోయి, లేదంటే వెయిట్ లాస్ సర్జరీస్ చేసుకున్నాక, లేదంటే రకరకాల సిక్నెస్ వల్ల హాస్పిటలైజ్ అయ్యి వెనక్కి వచ్చిన తర్వాత, లేదా ఏజ్తోనే వయసుతో ఆఫ్టర్ 40 వచ్చే చేంజెస్లో బాడీలో 50 దగ్గరికి వచ్చినప్పుడు అలా చేంజెస్లో కొంచెం చేంజెస్ వస్తుంటాయి. యంగ్ చీక్ అనేది పైకి ఉంటుంది, వయసు పెరిగి కొద్ది కిందగా రావడం, ఈ ఫోల్డ్ రావడం అనేది జరుగుతుంటుంది. సో దానికి దట్ ఈస్ వాట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ చేంజెస్. సో దాన్ని డ్రూపింగ్ ఆఫ్ ద స్కిన్, అలాగా గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎట్లా అయితే అలా ఇక్కడ రింకిల్స్ అని, ఇక్కడ రింకిల్స్ అని రకరకాలు వస్తుంటాయి. సో దానికి మామూలుగా మసాజెస్ అని పురాతనంగా ఎప్పటి నుంచో రకరకాల నకల్ మసాజెస్, ఈ మసాజెస్ అని వాడతారు, కానీ వాటితో పెద్ద చేంజ్ రాకపోయినా ఇదివరకులో చాలా కామన్గా మ్యాక్స్ లిఫ్ట్ అండి. సో మినిమల్ యాక్సిస్ కరోనరీ సస్పెన్షన్ లిఫ్ట్ అంటారు అనమాట. సో అది ఇక్కడ ఇలా ఒక చిన్న స్టిచ్లో కట్ చేసి, స్కార్ కనపడకుండా ఈ మార్జిన్లో ఇక్కడ స్కిన్ ఓపెన్ చేసి లోపల నుంచి లిఫ్ట్ తీసుకుని చేసేవాళ్ళు. ఎక్స్ట్రా స్కిన్ కట్ చేసి లోపల నుంచి లిఫ్ట్ తీసుకునేవాళ్ళు. అది ఎప్పటి నుంచో ఉన్న ప్యాటర్న్, దాన్ని మ్యాక్స్ లిఫ్ట్ అంటారు. అలా కాకుండా తర్వాత థ్రెడ్ లిఫ్ట్ అని వచ్చింది. చాలా మంది చిన్ని థ్రెడ్స్తో మల్టిపుల్ థ్రెడ్స్ వేద్దాము, ఆ థ్రెడ్స్ లోపల కరిగిపోతాయి ఫ్యూచర్లో. సో ఫారిన్ బాడీ రియాక్షన్ వస్తుందని భయపడక్కర్లేదు. కానీ అలా చిన్న థ్రెడ్స్తో వచ్చే లిఫ్ట్ కంటే మనం శ్రీరూప్లో చేసేది ఏంటంటే, ఎనస్థీషియా రాసేసి చక్కగా బాగా మొద్దుబారిన తర్వాత ఇక్కడ నీడిల్తో ఇలా చిన్న హోల్ పెట్టినట్టు కూడా వాళ్ళకి తెలియకుండా చిన్నది అనమాట. ఆ తర్వాత థ్రెడ్ లిఫ్ట్ అంటే బ్లంట్గా ఉండదు, సూదిగా ఉండదు. అది నీడిల్కి ఒక థ్రెడ్ ఉంటుంది, హెవీ గేజ్ థ్రెడ్, అంటే మనం జర్మన్ థ్రెడ్స్ వాడతాం. ప్లస్ ఏంటంటే హెవీ గేజ్, అది వాటికన్నా హెవీ గేజ్ ఫేస్ లిఫ్ట్ వాడే ఉండవు. అటువంటి థ్రెడ్స్ మనం పైనుంచి కిందకి వెళ్ళి పుల్ ఇట్ అప్, ఆ పుల్ బాగుంటుంది. 20-25 మినిట్స్లో అయిపోతుంది. అంతే 20-25 మినిట్స్లో అయిపోతుంది. ఇక్కడ చిన్న తర్వాత స్కార్ కూడా పడదు, అది కనపడదు. నెల రోజుల తర్వాత చూస్తే స్కార్ కూడా ఉండదు. అక్కడి నుంచి మనం ఎక్కడ లిఫ్ట్ కావాలో మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఇలా పాస్ అయ్యి లిఫ్ట్ పైకి తీసుకుంటాం. ఇమ్మీడియట్ లిఫ్ట్ కనపడిపోద్ది. దానికి ఏదో సపోర్టింగ్ ఏం చేయాలి, అలాగే కొలాజిన్ ఎక్కువ తీసుకుంటే ఆ థ్రెడ్ కరిగే టైంలో కొలాజిన్ ఫామ్ అవుతుంటుంది అక్కడ. ఆ కొలాజిన్ థ్రెడ్స్ కింద వచ్చి అవి యాంకరింగ్ పట్టేసుకుని కొన్ని సంవత్సరాల దాకా పనిచేస్తుంది ఆ లిఫ్ట్. మంచి హెల్తీ డైట్, కొలాజిన్ రిచ్ డైట్ తీసుకుంటా ఉంటే చాలు. 20 నిమిషాలు అన్నారు అంతేనా సార్? అంతే, 20-25 మినిట్స్లో అయిపోతుంది. మనకైతే రెగ్యులర్ రోజు చేసేదే కాబట్టి శ్రీరూప్లో అయిపోతుంది. కొంతమంది గంట తీసుకుంటుండొచ్చు. అంటే ఇవి ఎవరెవరు చేయించుకోవాలి? చాలా ఇప్పుడు అన్నారు ఏజ్ బట్టి అయితే అబౌవ్ 40-45 అంటే ఎవరైనా కొంచెం డ్రూపింగ్ ఆఫ్ స్కిన్ ఉండి, కొంచెం చిన్న వయసులో కూడా సన్నని చర్మం వలన డ్రూపింగ్ తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళే చేసుకోవచ్చు. విత్ ఏజ్ వచ్చే రిలేటెడ్ చేంజెస్లో 40+ వచ్చినప్పుడు చిన్న బల్జింగ్లు వస్తుంటాయి, అవి కూడా వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఓన్లీ చీక్స్ వరకేనా సార్? ఎలా? ఓన్లీ చీక్స్ చేయొచ్చు, అలాగే ఇక్కడ ఫోల్డ్స్ వస్తే ఇక్కడ నుంచి నెక్ లిఫ్ట్ చేయొచ్చు, అలాగే బ్రెస్ట్ కి కూడా పెద్ద థ్రెడ్స్ వస్తాయి. సర్జరీ లేకుండా డ్రూప్ అయిన బ్రెస్ట్ ని చక్కగా థ్రెడ్స్ ద్వారా లిఫ్ట్ చేసేయచ్చు. లిఫ్ట్ చేసి దానికి సపోర్టింగ్ డ్రెస్సింగ్ అనేది 1 వీక్ ఉంటుంది. బాడీ అంతా వాష్ చేసుకుంటారు, అంతా వాష్ ఈ ఏరియాలో వాటర్ పడకుండా చూసుకోమని చెప్తాం. దాన్ని స్పోర్ట్ బ్రా వాడతారు. అలాగే స్ట్రెచ్ ఇక్కడంతా కూడా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ లేదంటే ఆఫ్టర్ వెయిట్ లాస్ అలా రకరకాల లూజ్ స్కిన్స్ వచ్చినా కూడా దానికి కూడా థ్రెడ్స్ వేయచ్చు. సో థ్రెడ్ లిఫ్ట్ ద్వారా ఈవెన్ బటక్స్ కూడా, బట్ కూడా ఫ్లాట్గా ఉన్నా దానికి ఒక షేప్ తీసుకోవడానికి కూడా వాడచ్చు. అఫ్కోర్స్ బటక్కి మంచి ఫిల్లర్స్ కూడా వచ్చేసినాయి, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది బట్ ఫిల్లర్ అని. ఏదైనా బ్రెస్ట్ ఫిల్లర్స్ కూడా వచ్చేసినాయి, ఇంప్లాంట్స్ లేకుండా. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ లిఫ్ట్ కెన్ బి డన్ ఫ్యాంటాస్టికల్లీ విత్ థ్రెడ్స్. ఎన్ని రోజుల పాటు ఉంటుంది అనేది చాలా మంది డౌట్. సరే చేయించుకుంటాం, బానే ఉంది. ఈ లిఫ్టింగ్ అనేది ఎన్ని రోజుల వరకు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? గ్యారంటీ గ్యారంటీ అట్లీస్ట్ ఫర్ అన్ ఇయర్. ఓకే.
ఇయర్ నుంచి 2 years వరకు ఈజీగా ఉంటుంది. సో అప్పుడు అది ఎక్కువ సంవత్సరాలు ఉండాలంటే ఎట్లా మెయింటైన్ చేయాలి? మళ్ళీ స్కిన్లో కొలాజిన్ పోవడము, ఎలాస్టిన్ తగ్గడము, ఆ లూజ్నెస్ రావడానికి గల కారణాలు ఏముంటాయో ఆ కారణాలను అడ్రస్ చేసుకుంటూ ఆ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఆ స్కిన్కి ఏదైతే మేలు చేసే కొలాజిన్ రిచ్ డైట్, ఎలాస్టిన్ రిచ్ డైట్ తీసుకుంటే మంచిదో అది మనం చెప్పడం జరుగుతుంది. అవి వాళ్ళు తీసుకుంటుంటే ఆటోమేటిక్గా లిఫ్ట్ ఈజ్ ఆల్సో హోల్డింగ్ అండ్ ద స్కిన్ ఈజ్ ఆల్సో ఫ్యాంటాస్టిక్. ఓకే. సో ఆ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దేనికైనా మెయింటెనెన్స్ అవసరం. అంతే కదా సార్. దేనికైనా మెయింటెనెన్స్ అవసరం. కొంతమంది ఏంటంటే మసాజ్ అవి చేసేసుకుంటూ ఉంటారు. అలా ఏమైనా ఇబ్బంది అవుతుందా? మసాజ్, అప్పర్ స్ట్రోక్ మసాజ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. అప్పర్ స్ట్రోక్ మసాజ్ ఆర్ ద బెస్ట్ ఆల్వేస్. కాకపోతే ఏజ్ రిలేటెడ్గా మనం అనుకున్నట్టు ఆల్రెడీ డ్రూపింగ్, ఇక్కడ లైన్స్ ఫామ్ అయినాయి కొంతమందికి, ఇక్కడ జారింది, ఇక్కడ జారింది, ఆ లిఫ్ట్ కావాల్సినప్పుడు మాత్రం థ్రెడ్ లిఫ్ట్ ఈజ్ ఆల్సో వన్ బెస్ట్ థింగ్. థ్రెడ్ లిఫ్ట్ కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది హైఫు, HIFU, హైఫు, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. అదేంటంటే అసలు ఎక్కడ లోకల్ ఎనస్థీషియా ఇవ్వక్కర్లేదు, ఎక్కడ గుచ్చనక్కర్లేదు, ఏమీ చేయనక్కర్లేదు. అది ఫేస్ లిఫ్టా, లేదా నెక్ అండ్ ఫేస్ లిఫ్టా, లేదా బ్రెస్ట్ లిఫ్టా, అలాగే ఆడవాళ్ళకి వెజైనల్ టైట్నింగ్ కూడా వాడుతుంటారు. అంటే చాలామంది మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చి చేయించుకుంటుంటారు. సో విజిబుల్ లిఫ్ట్ కనపడుతుంది. మన దగ్గర ఏంటంటే అందరి దగ్గర 3 dimensional 4D హైఫు, 3D హైఫు ఉంటాయి. మన దగ్గర 7 dimensional హైఫు. శ్రీరూప్లో ఉన్నది 7 dimensional హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. విజిబుల్గా 1-2 ట్రీట్మెంట్స్లోనే, 1 సిట్టింగ్లోనే వీ సీ గుడ్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనకు ఒక పేషెంట్ ఉన్నారు, షీఈ్ అరౌండ్ 50. ఆమె బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఎన్ని ముడతలు వచ్చి నేను ఎన్నో సంవత్సరాల తర్వాత చూసి నాకే ఏంటి ఇంతలాగా వచ్చేసింది అనిపించింది. దెన్ వీ డిడ్ 1 sitting ఆఫ్ నెక్ అండ్ ఫేస్ హైఫు. షీ హర్సెల్ఫ్ సేస్ దట్ ఐఎమ్ సీయింగ్ విజిబుల్ చేంజ్. ఎన్ని సిట్టింగ్స్ అవసరం అవుతాయి? సిట్టింగ్ కి అట్లీస్ట్ అరౌండ్ 45 to 50 days గ్యాప్ పెడుతుంటాం. ఎన్ని అవసరం అవుతాయి అలా? డిపెండ్స్ ఆన్ ద సాగింగ్. దానికి 2 sittings, 4 sittings, అండ్ దానికి పెయిన్ ఉండదు. జస్ట్ జెల్ రాస్తాం, డైరెక్ట్గా మెషిన్తో వస్తుంటే ఏదో చుముక్కని ఎక్కడో పిన్ హోల్ సెన్సేషన్ ఏదో లోపలికి స్కిన్లోకి వెళ్తుంది. అల్ట్రాసౌండ్ వేవ్స్ అనమాట, వెళ్తున్నట్టు కొంచెం వెచ్చగా అనిపిస్తుంటుంది. దట్స్ ఆల్. దట్ ద ట్రీట్మెంట్ విల్ ఫినిష్ ఆఫ్ ఇన్ 10-15 minutes ఓన్లీ. తర్వాత వాళ్ళు ఏమీ బయటికి వెళ్ళకూడదు, వెళ్తే కనపడుతుంది అనేది కూడా ఉండదు. వాళ్ళకి కొంచెం చేసిన ఏరియా అంతా కూడా ఏదో బిగువుగా అనిపించినట్టు, ఎక్కడ ఈ ఏరియాస్లో కొంచెం అక్కడక్కడ కొంచెం ఆ టైట్నింగ్ ఫీల్, కొంచెం మైల్డ్, అది పెయిన్ అని కూడా అనం, ఒక వింత సెన్సేషన్ అనిపిస్తుంది 1.5 day. బట్ నో సైడ్ ఎఫెక్ట్, నథింగ్ ఇఫ్ ఇట్ ఇస్ డన్ ప్రాపర్లీ. ఎందుకంటే ఫేస్ కి కదా ఇది, ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా చాలా మంది ఆలోచిస్తారు సార్. అంటే నర్వ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫేషియల్ నర్వ్ ఇక్కడ బ్రాంచ్ అయ్యి ఇలా 5 branchలుగా వెళ్తుంటుంది. ఆ ఏరియాలో ఎక్కడ చేస్తే బాగా ఎఫెక్ట్ వస్తుంది, ఎక్కడ చేయకూడదు అని కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో రొటీన్గా ఫేస్ లిఫ్ట్ చేసినా కూడా ఒక పాయింట్ అవాయిడ్ చేసుకుంటూ చేస్తాం. ఇప్పుడు చాలా చోట్ల ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాం అని అంటున్నారు సార్. అక్కడికి శ్రీరూప్లో డిఫరెన్స్ ఏంటి చెప్పండి? క్వాలిటీ, సక్సెస్ అండ్ పేషెంట్ హ్యాపీ ఫీల్ అయ్యి మళ్ళీ ఇంకో 10 patients వస్తారు. దట్ ఈస్ శ్రీరూప్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్ వర్డ్ విన్నారు కదా, ఒకటే మాట. ఎవరైతే ఫేస్ లిఫ్టింగ్ కోసం, చాలా మంది ఏజ్ ప్రకారంగా కావచ్చు, లేదు వెయిట్ లాస్ అయ్యాము, కొంచెం బుగ్గలు ఇక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉంది, లేకపోతే గిడ్డం దగ్గర కాస్త ఇబ్బందిగా ఉంది అని అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ట్రీట్మెంట్ శ్రీరూప్లో అందుబాటులో ఉందండి. ఫేస్ లిఫ్టింగ్. మిమ్మల్ని చూసి మీరే మురిసిపోతారు, అంత అందంగా తయారైపోతారు. సో మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.